పబ్జీ ఆట ఆడుతూ ఓ 10వ తరగతి విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఘజియాబాద్ పటేల్ నగర్లో జరిగింది. ఈ మేరకు ఆ బాలుడి తండ్రి ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పబ్జీ ఆట గురించి తెలియని వారుండరు. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఆటకు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా బానిసయ్యారు. ఇటీవల పబ్జీ ఆడుతూ ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంటి నుంచి పారిపోవడం వంటి ఘటనలు ఎక్కువైపోయాయి. అలాంటి ఘటనే ఢిల్లీ ఘజియాబాద్లో జరిగింది. పబ్జీ ఆటకు బానిసగా మారిన ఓ 10వ తరగతి విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పటేల్ నగర్కు చెందిన అభినవ్ అనే బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. और पबजी में भी वो एक्स्ट्रा ऑर्डिनरी था, तो मुझे ऐसा लगता है कि मेरे बच्चे पबजी के थ्रू किसी ने मतलब ब्रेन वॉश करके उसको जो है बुला लिया है। विशेष रूप से गवर्नमेंट से मेरा निवेदन है कि इस पबजी गेम को बैन करें। ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు తప్పిపోయిన బాలుడికి సంబంధించిన వస్తువులను, ల్యాప్టాప్లను పరిశీలించారు. అభినవ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 15 वर्षीय बच्चा अपने घर से कहीं चला गया है कि वो बच्चा पबजी गेम खेलता था और उसके कुछ चैट्स उसके मिले हैं। बच्चे को खोजने के लिए हमारी टीमें लगा दी गई हैं। बताया जा रहा है घर से कुछ पैसे और एक मोबाइल भी लेके गया। हम लोग उसको ट्रेस करने का हर संभव प्रयास कर रहे हैं। పబ్జీ ఆట ఓ వ్యసనమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్జీ ఆటను దేశవ్యాప్తంగా నిషేధించాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్లో ఈ ఆట